నమస్తే అండి, అందరికీ నమస్తే. మన శ్వాస మహావిజ్ఞానం బుక్ చదువుకుంటున్నాం. ముందుగా మీరందరూ కూడా ప్రకృతి త్రిబుల్ 8 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వాస మహావిజ్ఞానం బుక్ 1వ భాగం మనం చదువుకుంటున్నాం. సో ఈరోజు ఇందులో చెప్పే టాపిక్ ఏంటంటే మన శ్వాసని ఎలా గమనించాలో ఇందులో చెప్పారు. ఎడమ నాసికలో ఉంచండి, ఎడమ వైపు నుంచి లోపలికి వెళ్తున్న శ్వాస లేదా కుడివైపు అటు పక్క కానీ ఇటు పక్క కానీ వెళ్తుంటుంది మన శ్వాస. అలా శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన గాలి ఎలా ఉంటుంది, ఎలా విభజిస్తా, సో అన్ని రకాలుగా మారుతుందో అవన్నీ మనం తెలుసుకోవాలి. అంటే మన పీల్చుకున్న గాలి లోపలికి తీసుకున్న శ్వాస అలా వాయువు కింద మారుతుంది. అదే పంచవాయువులు అంటారు కదా, ఆ వాయువు కింద మారుతుంది. ఆ తర్వాత శక్తి కింద మారుతుంది, ప్రేమ కింద మారుతుంది, ఆనందం కింద మారుతుంది. సో మనం తీసుకున్నటువంటి గాలి అన్ని రకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ ఏంటి, స్త్రీ సూక్తం పురుష సూక్తం గురించి చెప్పారన్నమాట. స్త్రీ సూక్తము ఎడమ శ్వాస గురించి చెప్తుందట, పురుష సూక్తము కుడి శ్వాస గురించి చెప్తుందని. అందరి నిగూఢ రహస్యాలు నిరంతరం ధ్యాస శ్వాసపైనే ఉంచుకొనడం వల్ల కలిగే విషయాలే కాక మహా విషయాలు కూడా ఈ చిన్ని ప్రయత్నం వలనే తెలుసుకోగలుగుతామని, సాధించగలుగుతామని తెలుసుకోవాలి. ఇది ఋషుల వాక్కు, మనకి మహర్షులు చెప్పారనమాట. స్త్రీ సూక్తం ఉన్నది కదా, స్త్రీ సూక్తం పురుష సూక్తం. అంటే స్త్రీ సూక్తం అమ్మవారి గురించి చెప్తుంది, పురుష సూక్తం అయ్యవారి గురించి చెప్తుంది. అంటే విష్ణుమూర్తి గురించి చెప్తుంది, అలాగే దుర్గాదేవి గురించి చెప్తుంది అనమాట. దాని గురించి చెప్తున్నాను. ఈ శ్వాస ప్రతి గంటకు కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి మారుతుందని తెలుసుకున్నాం కదా. అంటే శ్వాసను అలా మార్చుకుంటూ ఉంటాం, ఇప్పుడు నిరంతరం ఒకే వైపు జరగదు అనమాట. కొంతసేపు ఒక పక్క, కొంతసేపు ఒక పక్క, అలాగే గంటకి మారుతూ ఉంటుంది. దానికి ఇష్టమైన సమయం ఉంటే తీసుకొనివ్వండి, అది దాని ఇష్టం అనమాట. ఒకసారి గంట ఉంటుంది, ఒకసారి అరగంట ఉంటుంది, ఎలాగైనా అటు ఇటు మారుతూ ఉంటుంది అన్నమాట. ఎడమనాడి నుంచి కుడినాడికి, కుడినాడి నుంచి ఎడమనాడికి మారుతున్నప్పుడు మధ్యన సుషుమ్నా నాడి యందు కొద్ది సెకండ్లు శ్వాస నడుస్తూ ఉంటుంది. అంటే మన వెన్నుపూస మీద ఉన్న సుషుమ్నా నాడి, మనకి ఎడనాడి, పింగళ నాడి, సుషుమ్నా నాడి అని ఉంటాయి వెన్నుపూస దగ్గర. అవి ఒక్కొక్కసారి ఎడనాడి, ఒకసారి పింగళ నాడి, ఒక్కొక్కసారి మధ్యవైపు కూడా నడుస్తూ ఉంటుంది అన్నమాట. సుషుమ్నా నాడి మీద దాన్ని సుషుమ్నా అంటారనమాట. ఇక్కడ ఏంటంటే న్యూట్రల్ గేర్ వాహనాలకు ఎలా అయితే ఉంటుందో అలాగే కుడి నుంచి ఎడమకు మారేటప్పుడు శ్వాస ఒక మాటు న్యూట్రల్ గేర్కి వచ్చి, అంటే చూడండి మనం అటు ఇటు గేర్లు మార్చేటప్పుడు మధ్యలో సెకండ్ అటు ఇటు మారుస్తాం కదా, అలాగనమాట. అలాగని న్యూట్రల్గా కూడా ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి. అది కొన్ని సెకండ్లు అనమాట. ఆ తర్వాత ఎడమ పక్క కుడి పక్క మనకు మారుతూ ఉంటుంది అనమాట. అలాగే మన శ్వాస కూడా అటు ఇటు మారుతూ ఉంటుంది. మన ప్రయత్నపూర్వకంగా ఆ సుషుమ్నా నాడి శ్వాసను ఎక్కువసార్లు ఆడేటట్టు చేసుకోగలగడం వల్ల అమోఘమైన ఫలితాలు వస్తాయి. అంటే మన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ కదా. మన ప్రాక్టీస్ వల్ల ఆ శ్వాసని ఎడనాడి, పింగళ నాడి వైపు కాకుండా సుషుమ్నా వైపు, అంటే మధ్యన ఎక్కువసేపు ఉంచడానికి మనం ప్రయత్నిస్తే, మన ప్రయత్నపూర్వకంగా జరిగితే, అలాగా జరుగుతున్నట్టు చూసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నారు అన్నమాట. ఋషులు అందించిన రహస్య సూత్రమైన యద్భావం తద్భవతి అనుసరించి మన శ్వాసతో పాటు మన భావన చేసుకుంటూ ఉండాలి. యద్భావం తద్భవతి అంటే యత్ అంటే ఎలాగైతే భావం మన భావన ఉందో, తత్ అంటే అలాగా, భవతి అంటే జరగడం. మన భావం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. అంటే మన శ్వాసను అక్కడ పెట్టుకొని, ఆ సుషుమ్నాలో పెట్టుకొని మనం ఏదైతే తలుచుకుంటామో అది అలా జరుగుతుంది అన్నమాట. తీరిక వేళల్లో ఏ వైపు నడుస్తుందో శ్వాస గమనించుకొని ఆ రెండో వైపు మార్చుకోవడానికి ఇంతకుముందు చెప్పినట్లు ఏ వైపు శ్వాస ఆడుతుందో ఆ వైపు తిరిగి పడుకున్నా కానీ, ఆ వైపు చేతి కింద చంకకి దగ్గరగా ఒత్తిడి చేసుకోవడం వల్ల కానీ నాడి మారుతుంది. అంటే మన శ్వాస మార్చుకోవాలి అనుకుంటే ఇటుపక్క కావాలంటే అటుపక్క మార్చుకోవచ్చు అనమాట. మనం పడుకున్నప్పుడు మార్చాలంటే మనకి ఎడం వైపు కావాలంటే ఎడం వైపు తిరిగి పడుకోవాలి, కుడివైపు కావాలంటే కుడివైపు తిరిగి పడుకోవాలి.
అలాగే మన చంకలో ఇటువైపు కావాలంటే అటువైపు చెయ్యి పెట్టుకుంటే మన శ్వాస మారుతుందట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతిసారి నాడి ఎడమ నుంచి కుడికి కానీ కుడి నుంచి ఎడమకు కానీ మారుతున్నప్పుడు కొద్ది సెకండ్ సుషుమ్నా నాడి ద్వారా శ్వాస ప్రవహిస్తూ ఉంటుంది. ఈ సుషుమ్నా నాడిలోనే మరి కాస్త ఎక్కువ సమయం శ్వాసను నడిపించుటకు మనం నిరంతరం ప్రయత్నం చేస్తుండాలి. సో ఎప్పుడు కూడా మన శ్వాసను గమనించడమే కాదు, ఆ శ్వాసని ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, మన సుషుమ్నాడు ఎడనాడి పింగళనాడి వైపు కాక సుషుమ్లో ఎంత వైపు వెళ్తుంది అంటే మన వెన్నుపూస ద్వారా శ్వాసను నడిపిస్తూ ఉంటే సుషుమ్లోకి వెళ్తున్నట్టు అనమాట. మనం నిరంతరం యోగాభ్యాసం ధ్యానాభ్యాసం చేసామనుకోండి, ఒక్క శ్వాస మీద ధ్యాస కాదు, శ్వాసని అటు ఇటు కలుపుతూ ఉండడం వల్ల మనకి ఈ మార్పు అన్న తెలుస్తుంది అనమాట. సుషుమ్న వైపు కూడా నడిపించుకోవచ్చు అనమాట శ్వాసని. ఈ సుషుమ్న నాడిలోనే మరి కాస్త ఎక్కువ సమయం ఉండేటట్టు మనం చూసుకోవాలన్నమాట. సమత్వం యోగయుచ్యతే అన్నారు గీతాసరి మనకు అందించిన రహస్యాలలో ఇది ఒకటి. ఈ సుషుమ్న నాడి నడుస్తుండగా ఏదంటే అది జరుగుతుంది. అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తంగా చేయవలనన్నా, వ్యక్తంలో ఉన్నదాన్ని అవ్యక్తంగా పంపవలనన్నా ఈ నాడి నడుస్తున్నప్పుడే సంభవము. అవ్యక్తం వ్యక్తం అన్నమాట. అంటే కనిపించడం కనిపించకపోవడం. ఏదైనా మనం చెయ్యాలనుకున్నప్పుడు అది జరగాలంటే సుషుమ్న అనేది పట్టుకోవాలి. శ్రీ సత్యసాయి తమ దివ్యాశీస్సులను రకరకాల వస్తువుల రూపంలో గాలిలోంచి తీసి ఇచ్చేవారు. కాస్త పరిశీలనగా చూస్తూ శ్రీ బాబావారు గాలిలోంచి విభూతో లేక మరింకో వస్తువుగా తీసే ముందు వారి చెయ్యి అలా ముక్కు వైపుకు ఓసారి అలా పోవడం గమనించవచ్చు. ఇది లోతైన రహస్యం. అంటే సత్యసాయి బాబా ఈ సుషుమ్నా నాడి ఉపయోగించుకొని అలా చేసేవారు అనమాట. ఆయన ముక్కుని శ్వాసను అటు ఇటు తిప్పేవారు అనమాట. తిప్పడం వల్ల అన్నీ కూడా జరుగుతాయి. పింగళ నాడుల సమత్వం అది. ఎడమ నాడి వైపు నుంచి కుడి నాడికి మారేటప్పుడు, కుడి నుంచి ఎడమకు మారేటప్పుడు ఈ రెండు నాడులను కొద్ది క్షణాలు సుషుమ్నలోనూ శ్వాస ప్రవహిస్తూ సంధి అవస్థలో ఉంటుందని తెలుసుకున్నాం కదా. ఉదయ సాయం సంచరలో మానవునికి ఏ విధంగా అయితే పారలౌకిక భావనలు జాగృతమవుతాయో అదేవిధంగా సుషుమ్న నాడిలో శ్వాస ప్రవహిస్తూ ఉన్నప్పుడు కూడా పారలౌకిక భావనలు జాగృతమవుతాయి. అంటే మన లౌకిక జీవితానికి అతీతంగా మనం చూడండి, ఉదయం పూట సాయంత్రం పూట పూజ చేసినప్పుడు సాయం సంధ్యలోని మనకంతా మన మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. మన మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఆత్మలోకి వెళ్ళడానికి తయారీగా ఉంటుంది అనమాట. పారలౌకిక భావం అంటే ఆత్మకి సంబంధించినవి అనమాట. అలాంటప్పుడు ఆత్మచింతన వైపు ప్రయత్నించినా సఫలీకృతం అవ్వగలదు. అలాంటప్పుడు అందుకే చూడండి, ధ్యానం ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చెయ్యాలని చెప్తారనమాట. అంటే సాయంత్రం పూట అయితే ఆత్మకు దగ్గరగా ఉంటాం అనమాట. కానీ అతి సూక్ష్మమైన ఈ నాడీ ప్రవాహము కొద్దిసేపే నడుస్తుండడం వల్ల మనం అంతగా పట్టించుకోము. ఈ సుషుమ్న నాడి అన్నది చాలా కొంతసేపు అటు ఇటు నడుస్తుంటుంది, కొంతసేపే అనమాట. అందువల్ల మనకి అది క్లియర్గా కనిపించదు. కానీ ఈ స్థితి పట్ల మనం నిరంతరం ధ్యానం ఉంచి అదే ధ్యాసలో ఉంచగలిగితే ఉన్నత స్థితికి చేరుకోగలము. ఎప్పుడైతే మన శ్వాసని ఓన్లీ శ్వాస మీద ధ్యాస కాకుండా ఇలా లోపలికి వెళ్ళి యోగం చేస్తే, కుండలని పట్టుకుని యోగం చేస్తే, ఎడనాడి పింగళ నాడిని ఎప్పుడైతే జాగృతం చేసుకొని సుషుమ్న నాడి వైపు మనం యాక్టివేట్ చేయడం జరిగిందో మనం అన్ని పనులు కూడా మనకు అవుతాయి. కానీ భౌతిక విషయాలకి ఈ స్థితి ఉపయుక్తం కాదు. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదగడానికి చాలా ఉపయోగపడుతుంది. భౌతిక వస్తువులకి విషయము ఈ స్థితి ఉపయోగం కాదు. అంటే ఏంటి, భౌతికంగానే కావాలి, నాకు ఆధ్యాత్మిక అక్కర్లేదు, భౌతికంగా అన్నీ సాధిస్తే చాలు అనుకోవడం కాదనమాట. మనం ఇప్పుడైతే ఆత్మపరంగా ఎదగడం మొదలెట్టేమో మన భౌతిక జీవితం కూడా ఆటోమేటిక్గా బాగుంటుంది అని చెప్తున్నారు అనమాట. అంటే ఏదైనా ముఖ్యమైన పనులు కానీ ప్రయాణాలు కానీ ఈ సుషుమ్న నాడి నడుస్తుండగా ప్రారంభిస్తే తరచు విఘ్నాలు ఏర్పడతాయి. ఆ కార్యక్రమాల పరిణామం మంచిగా ఉండక అనేక చిక్కులు సమస్యలు వస్తాయి. అంటే ప్రాపంచికంగా మనం ఉపయోగించుకోవడానికి ఇది పనికిరాదు. ఓన్లీ ఆధ్యాత్మికంగా మనం దీన్ని ఉపయోగించుకున్నాం అనుకోండి,
ప్రాపంచికంగా మనకు కలిసి వస్తుంది. సో మనం ఆధ్యాత్మికంగానే ఈ నాడుల వెంట మాట పరిగెట్టాలి. ఎడనాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి అన్నవి ఆధ్యాత్మికంగా మనం ఉంటేనే ఈ బాగా పనికి వస్తాయని చెప్తున్నారు. ఆ కార్యక్రమాల పరిణామం మంచిగా ఉండక అనేక చిక్కులు సమస్యలు వస్తాయి. ఈ సుషుమ్నా నాడి నడుస్తున్న సమయంలో ఇచ్చిన శాపాలు కానీ వరదానాలు కానీ ఎక్కువ ఫలిస్తాయి. మనకు తెలియకుండా సుషుమ్నా నాడి వైపు మన శ్వాస ఉన్నప్పుడు గబుక్కుని మనం మాట అనేసామంటే అవతలని శాపనార్థాలు పెట్టడం కానీ ఏదైనా మంచి ఆల్ ది బెస్ట్ చెప్పడం కానీ అలాంటివి చేస్తే మటుకు వాళ్ళకి చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అన్నమాట. అది మంచి అవనియండి, చెడ్డ అవనియండి. ఆ టైంలో మనం అంటే మటుకు తప్పకుండా జరుగుతాయి. అలాంటప్పుడు వీలైనంత మౌనంగా ఉండడం ఉత్తమం. అంటే బాగా తెలిసిన వాళ్ళకి ఇవంతాను మన నాడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నది అని మనకు తెలిస్తే మటుకు ఆ రకంగా చేయాలి. మనకేమీ తెలియదు, ఓన్లీ సైలెన్స్గా ఉండిపోవడం చాలా మంచిది అన్నమాట అని చెప్తున్నారు ఇక్కడ. ఈ శ్వాస మహావిజ్ఞానం సంపూర్ణంగా తెలిసిన మన ప్రాచీన ఋషులు నిత్యము తమ వెంట ఒక దండము ఉంచుకునేవారు. కొయ్యతో చేయబడిన ఈ దండము కుడి చేతి చంక దగ్గర ఉంచుకొని ఒత్తిడి కలగజేసేవారు. అలా చేయడం వలన శ్వాస ఎడమనాడికి మారేది. ఎడమనాడి జపధ్యానాలకి మిక్కిలి అనుకూలము. అలా వారు తమ దండం ఉపయోగించి స్వరాన్ని ఎప్పుడూ కూడా మార్చుకుంటూ ఉండేవారు. అందుకే ఈ శ్వాస విజ్ఞానాన్ని సర్వశాస్త్ర సమన్వయంగాను, సర్వజ్ఞాన శిరోమణిగాను, సూక్ష్మమైన వైజ్ఞానికమైన తత్వజ్ఞానంగాను ఋషీశ్వరులు కొనియాడారు. అందుకనే ఈ శ్వాస మహావిజ్ఞానం చాలా గొప్పది. మనకి ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. శ్వాసను తిప్పుకోవడం వల్ల మనకు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇది శిరోమణిలాడుతుంది. అన్నిటికంటే మన శిరోమణి అంటే మనం పైకి తలకి పెట్టుకుంటాం కదా, నాగరం. జ్ఞానాల్లో కల్లా అత్యుత్తమైన జ్ఞానము ఈ శ్వాస రహస్యం అని చెప్తున్నారు అన్నమాట. ఈ శ్వాస ప్రతిరోజు ప్రతి వారికి కూడా ఉదయం సరిగ్గా 6 గంటలకు మొదలై మూలాధార చక్రం ముందు 600 సార్లు నడుస్తుంది. కనుకనే పూజ్య గురుదేవులు మాస్టర్ సివివి ప్రతి ఒక్కరిని సరిగ్గా 6 గంటలప్పుడు ధ్యానానికి ఉత్తమమైన సమయం అని చెప్పారు. శ్వాస మూలాధారంలో 600 సార్లు పూర్తి చేసుకొని స్వాధిష్టానంలోకి చేరుతుంది. అక్కడ 6000 సార్లు నడిచిన తర్వాత ఆ పైనున్న మణిపూర చక్రమందు ఇంకో 6000 సార్లు నడుస్తుంది. తర్వాత దానికంటే పైన ఉన్నటువంటి అనాహత చక్రంలో మరి ఒక 6000 సార్లు, దాని తర్వాత విశుద్ధ చక్రంలో 1000 సార్లు, ఆజ్ఞాలో 1000 సార్లు, ఆ తర్వాత సహస్రారమందు 1000 సార్లు శ్వాస తిరుగుతూ ఉంటుంది. ఇలా రోజుకి మొత్తం 21,600 సార్లు శ్వాస పూర్తి చేసుకుంటుంది. అంటే మనకు మామూలుగా చెప్పుకోవాలంటే మన ఫిజికల్ బాడీలో మన గ్లాండ్స్ ఎలా ఉంటాయో ఇతరిక్ బాడీలో అంటే ప్రాణమయ కోశంలో మనకి చక్రాలు అనేవి ఉంటాయన్నమాట. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ అన్న చక్రాలు ఉంటాయి. ఆ చక్రాల్లో ఒక్కొక్క దాంట్లోనే ఎన్నిసార్లు తిరుగుతుందో అన్నీ చెప్పారనమాట ఇక్కడ. మన శ్వాస మామూలుగా నిమిషానికి 15 సార్లు మనం తీసుకుంటూ ఉంటాం లెక్కల ప్రకారం. కాకపోతే ఏ చక్రాల శ్వాస ఎంతసేపు తిరుగుతుందో తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ శ్వాస విశుద్ధ చక్రం ముందు 1000 సార్లు, ఆజ్ఞాలో 1000 సార్లు, సహస్రారంలో 1000 సార్లు తిరుగుతుంటుందని తెలుసుకున్నాం, చెప్పారు కదా. ఇలా రోజులోని 24 గంటల సమయంలో అర్ధరాత్రి దాటిన వేళల్లో ఈ 3 చక్రాల్లోనే శ్వాస తిరుగుతుంటుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే 1కి 2కి అలాగ తిరుగుతూ ఉంటుంది. ఆ వేళలందు చేసే సాధనలో జపతమ్మంలో 1000 రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే మనకి తెల్లవారుజాముని 2కి 3కి మనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట. తర్వాత మళ్ళీ ఉదయం 6 గంటలకు మళ్ళీ మూలాధార చక్రంలోకి వచ్చేస్తుంది. సో అందుకని ఆ టైం అప్పుడు చేసుకోవాలి. అంటే రాత్రులు ఎక్కువ విశుద్ధ చక్రంలోని ఆజ్ఞాలను ఉంటుంది అన్నమాట, పైనే ఉంటుంది అన్నమాట, తెల్లవారి కిందకు వస్తుంది అన్నమాట. ఇలా రోజులోని 24 గంటల కాలంలో అర్ధరాత్రి దాటిన వేళలలో ఈ 3 చక్రాల్లో శ్వాస తిరుగుతుంటుంది. ఈ వేళలందు చేసే సాధనలు కానీ జపాలు కానీ అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఈ సూత్రం అనుసరించే రాత్రి వేళలందు జపధ్యానాలు చేసుకోవడానికి అనుకూలమైన సమయము అని చెప్పారు. దానికోసమే ఋషులందరూ కూడా
నవరాత్రి సాధనలు, దేవి నవరాత్రులు అవన్నీ పెట్టారనమాట. ఏటేటా గణపతి నవరాత్రులని, దేవీ నవరాత్రులని, గాయత్రి నవరాత్రులని చేస్తుంటారంట. వాటి యొక్క ప్రాధాన్యతనే కాకుండా శ్వాస యొక్క రహస్యాన్ని కూడా మనం పూర్తిగా మర్చిపోయాము. మనమైతే ఈరోజు దేవీ నవరాత్రులు అవి ఎలా చేస్తున్నారో, ఇది 9 రోజులు దేవుణ్ణి పెట్టియడను, 9వ రోజు శుభ్రంగా అనిపించడను, డ్యాన్స్లు అవి వేస్తున్నారు. సో అది కాదు, ఇది ఈ దేవీ నవరాత్రులు, వినాయక నవరాత్రులు పెట్టినది ఎందుకనమాట. ఎందుకంటే రాత్రి సమయం ఎప్పుడు ధ్యానానికి జపాలకి అనువుగా ఉంటుందని పెట్టారు. కాకపోతే మనం జపం ధ్యానం 2 మర్చిపోయి మిగతా అన్నీ చేస్తున్నాం అనమాట. మనం రోజుకి 21,600 శ్వాసల్ని తీసుకుంటాం. వాటిని రెట్టింపు చేస్తే మనకి 43,200. ఆ సంఖ్యకు కొన్ని సున్నాలు కలిపి కలియుగం ప్రమాణంగా చెప్పారు. అంటే కలియుగం ఇప్పుడేంటి మనకి 4,32,000 సంవత్సరాలు అన్నమాట కలియుగం. అది మనకి అలా చెప్పారనమాట. దానికి రెట్టింపు సంవత్సరాలు ఇంకో త్రేతాయుగం, దానికి రెట్టింపు ద్వాపరయుగం. సో ఇలా చెప్పుకుంటూ వచ్చారనమాట. మన శ్వాస మన ప్రమేయం లేకుండానే రకరకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది. కోపంగా ఉన్నప్పుడు మనం ఒకలాగా తీసుకుంటాం శ్వాస, ఈర్ష్యగా ఉన్నప్పుడు ఒకలాగా, అసూయ ఇంకోలాగా, ద్వేషంతో ఉన్నప్పుడు ఇంకోలాగా, భయంగా ఉన్నప్పుడు ఇంకోలాగా. సో మొత్తానికి శ్వాసని ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఒక వస్తువుని కానీ, ఒక సన్నివేశాన్ని కానీ, టీవీ చూసినప్పుడు కానీ, ఏదైనా వింటున్నప్పుడు కానీ ఇలా శ్వాసల్లో రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటాం. మనకి ఎప్పుడెప్పుడు శ్వాస తీసుకుంటాం, ఎంతసేపు ఉంటుందో కూడా తెలుసుకుంటాం. మహాత్ములు తెలియజేసినటువంటి బ్రుకిటి మధ్యన, అంటే 2 కనుబొమ్మల మధ్యన ఉన్న స్థానం, అంటే అదే ఆజ్ఞాచక్ర స్థానం, అదే భ్రూమధ్య స్థానం అన్నమాట. అక్కడ దృష్టి నుంచి మన మనసును పరి విధాలుగా వెళ్ళిపోతుంటుంది కదా మనసు. ఆ మనసును తీసుకురావాలి. ఆ తీసుకొచ్చి మన శ్వాసను గమనించుకుంటూ ఉండాలన్నమాట. మనసు యొక్క స్థానంలో దృష్టి నుంచుకొని దానినే గమనిస్తూ ఉంటే క్రమేపీ అది ఆగిపోతుంది. అలా మనసును చూస్తూ భ్రూమధ్యంలో శ్వాస మీద ధ్యాస పెట్టి అలా చేస్తే కొంతసేపటికి ఆలోచనలన్నీ ఆగిపోతాయి అన్నమాట. ఇంతకుముందు మనం తెలుసుకున్నట్లు పాము పుట్టలోని పాము తనని గమనిస్తున్నట్లు గ్రహిస్తే ఎలా అయితే బయటికి రాకుండా పుట్టలోనే ఉండిపోతుందో, అదేవిధంగా మన దృష్టి ఎప్పుడూ కూడా మన శ్వాస మీద కనుక పెడితే, మనసు యొక్క స్థానమైన కనుబొమ్మల మధ్యలో ఉంచితే మన దృష్టి మనసు యొక్క చేసే ఆలోచనల పరుగన్నీ ఆగిపోద్ది అనమాట. అంటే మన ఆలోచనలన్నీ పూర్తిగా ఆగిపోతాయి. మనసు సహజంగా ఈ విషయం మీద నుంచి ఆ విషయం మీదకి మామూలుగా అలా పరిగెడతానే ఉంటుంది. మనసు ఎప్పుడు కూడా పరిగెడతా ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే మనం కనుబొమ్మల మధ్య దృష్టి ఉంచేమో దాని వేషాలన్నీ పోతాయి అన్నమాట. కోతి వేషాలు చూడండి, కోతిపిల్ల అటు ఇటు అలా తిరుగుతూ ఉంటుంది కదా. మన మనసు కూడా రకరకాల ఆలోచనలు అన్నీ చేస్తూనే ఉంటాయి. ఎప్పుడైతే గురువుని పట్టుకుంటుందో, అంటే మన మనసుని, అంటే మన భూమధ్యం మీద ఎప్పుడైతే దృష్టి పెట్టేమో అప్పుడు మన ఆలోచనలన్నీ నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. జస్ట్ మన శ్వాస మీద ధ్యాస పెడితే చాలు, ఆలోచనలన్నీ తగ్గుతాయి. కాకపోతే ఏ ఆలోచన వైపు మనసు పాక్కుంటూ ఉంటుందో మనం గమనించాలి. ఆ ఆలోచన మంచిది కాదు అన్నీ గమనించుకుంటూ ఉండాలన్నమాట. మనం ఏమీ చెయ్యం, కేవలం మనసు కాపలాగా కాస్తూ ఉంటాము. అదే సాధన. కాకపోతే ఆలోచనలు మనం ఏమి చేయక్కర్లేదు. అలా ఆలోచనలు గమనించుకుంటూ అలా ఉంటే కొంతసేపటికి ఆలోచనలన్నీ పూర్తిగా తగ్గిపోతూ ఉంటాయి. కాకపోతే మనం ఏమీ చేయము అన్నమాట. కాకపోతే అది చాలా కష్టం. మనసు కోతి లాంటిది అంటారు కదా, అది చాలా కష్టం అన్నమాట. ఆలోచన తగ్గించుకోవడం, మనల్ని బోల్తా కొట్టించేయాలి మనసు ఎప్పుడు చూస్తూ ఉంటుంది. కాకపోతే మనం ఏమాత్రం కూడా బోల్తా పడకూడదు. కేవలం మనసు యొక్క గమనాన్ని చూస్తూ ఉంటామంతే. అలా చూస్తూ మన దృష్టి శ్వాసపైనే ఉంచుతాము. అలా చేయగా మనసు క్రమేపీ ఆలోచన పరుగు తగ్గి క్రమంగా ఆగిపోతుంది. శ్వాస కూడా అంతే. మనసు యొక్క ఆలోచనలు ఎప్పుడైతే తగ్గాయో శ్వాస కూడా పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ స్థితి చేరుకోవడానికి సంవత్సరాలు ఏం పట్టవు. పట్టుదలతో శ్రద్ధతో సాధన చేస్తే, తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటే కొద్ది నెలల్లోనే ఇది సాధ్యం అవుతుంది అని చెప్తున్నారనమాట. మనకి ఏదైనా సరే
సాధన సాధ్యతే సర్వం అన్నారు కదా, సాధన చేస్తూ ఉంటే మటుకు ఏమైనా సరే మనకు పూర్తిగా అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటి చెప్పారు, జ్వాలాకుల మహర్షి ఏం చెప్పారంటే దీని మీద ఇంకొక విషయం చెప్పారనమాట. ప్రతి తిథికి ఈ శ్వాస ఒక ప్రత్యేక నాటకు నడుస్తూ ఉంటుంది అని చెప్పారనమాట. ప్రతి అమావాస్యకి పౌర్ణానికి తిథులు ఉంటాయి కదా, అలాగే పుణ్యకార్యాలని శ్వాస అటు ఇటు అంటే పౌర్ణమి అమావాస్య తిథులు పుణ్యతిథి రోజుల్లోని మన పండగ పర్వదినాల్లోని శ్వాస పూర్తిగా మారుతూ ఉంటుంది. ఆ శ్వాసని మనం గమనించుకుంటూ ఉండాలి అని చెప్పారు. మిగతా అది రేపు చదువుకుందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.